భారత చరిత్రలో స్పై అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు అజిత్ దోవల్. ఆయన ధైర్య సాహసాలకు సంబంధించిన ఎన్నో కథలు మీరు వింటూనే ఉంటారు. బట్ అజిత్ దోవల్ ఒక్కరే దేశాన్ని కాపాడలేరు కదా. ఎందరో రా ఏజెంట్స్, స్పైస్, ఇన్ఫార్మర్స్ సరిహద్దు దాటి శత్రు దేశానికి సంబంధించిన కీలక వివరాలను సేకరించి ఇండియాకు చేరవేస్తూ ఉంటారు. రియాలిటీలో ఒక స్పై జీవితం ఊహకందనంత కష్టంగా ఉంటుంది. మిషన్ లో భాగంగా పాకిస్తాన్ కు వెళ్లి దొరికిపోయి 20-30 ఏళ్లు ఆ జైళ్లలో చిత్రహింసలకు గురై జీవితాన్ని కోల్పోయిన వారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు రవీంద్ర కౌశిక్. ఇండియాస్ గ్రేటెస్ట్ రా ఏజెంట్ గా, ద బ్లాక్ టైగర్ గా గుర్తింపు పొందిన రవీంద్ర కౌశిక్ కథ జేమ్స్ బాండ్ సినిమాలకు తీసిపోదు. దానికి దీనికి ఒక్కటే డిఫరెన్స్. జేమ్స్ బాండ్ సినిమాలు ఫిక్షనల్, ఈ ఏజెంట్ రవీంద్ర కౌశిక్ ఒరిజినల్. స్వతహాగా బ్రాహ్మణుడైన కౌశిక్ ముస్లింలా మారి పాకిస్తాన్లోకి వెళ్లి అక్కడ ఆర్మీలో చేరి ఇండియాకు మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని చేరవేసేవారు. చివరికి దేశ సేవలో ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా వింటుంటేనే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. బట్ యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి కామన్ మ్యాన్ వరకు సొంత దేశంపై సొంత ప్రజలే స్పై చేస్తూ పాకిస్తాన్ కు సాయం చేస్తూ దొరికిపోతున్న రోజులివి. ఇలాంటి వారి వల్ల స్పై అన్న 3 అక్షరాల పదానికి విలువ తగ్గిపోతోంది. వీరందరికీ నిజమైన స్పై జీవితం ఎలా ఉంటుందో తెలియాలి. అది తెలియాలంటే రవీంద్ర కౌశిక్ గురించి తెలుసుకోవాలి. ఇన్ఫాక్ట్ వీరికే కాదు, యావత్ భారతదేశానికి రవీంద్ర కౌశిక్ గురించి తెలియాలి. రండి, ఈ ఇండియాస్ గ్రేటెస్ట్ స్పై గురించి, పాకిస్తాన్ లో ఆయన చేపట్టిన డెడ్లీ మిషన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఫర్గాటన్ హీరో జీవిత కథ అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో చేసిన ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 200 ఏళ్ల బ్రిటిషర్ల అరాచక పాలనపై ఎన్నో పోరాటాలు, ఎందరో ప్రాణత్యాగాల తర్వాత 1947 ఆగస్టులో భారతదేశానికి స్వాతంత్రం లభించింది. బట్ అదే సమయంలో పాకిస్తాన్ అనే కొత్త దేశం ఏర్పడటం ఇండియా బ్యాడ్ లక్. భారత్ లో అలజడులు సృష్టించేందుకు పాకిస్తాన్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. 1948 వార్, 1965 యుద్ధాలతో పొరుగు దేశం మనకి ఎప్పుడు సమస్యలే తీసుకొస్తుందని అర్థమైంది. ఇక 1962లో భారత్ పై చైనా దాడి చేయడం మరొక షాక్. ఈ యుద్ధంలో ఇండియా ఓడిపోవడంతో మన సరిహద్దు దేశాల నుంచి మనల్ని మనం నిత్యం కాపాడుకోవాలని స్పష్టమైంది. డొమెస్టిక్ ఇంటెలిజెన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది. కానీ దేశం లోపలే కాదు, బయట కూడా ఒక బలమైన ఫోర్స్ కావాలని చైనా, పాకిస్తాన్ యుద్ధాలతో ఇండియాకి తెలిసొచ్చింది. అవసరమైతే పొరుగు దేశాల్లో కోవర్ట్ ఆపరేషన్స్ ని సమర్థవంతంగా నిర్వహించే విధంగా ఈ ఫోర్స్ ని తయారు చేయాలని అప్పటి ఐబీ ఆఫీసర్ రామేశ్వర్నాథ్ కావో సంకల్పించారు. అలా 1968లో ఊపిరి పోసుకున్నదే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా గురించి, రా చీఫ్ రామేశ్వర్నాథ్ కావో గురించి, రా చేపట్టిన మొదటి ఆపరేషన్ గురించి ఇప్పటికో ఒక వీడియో చేశాను. ఆ వీడియోతో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ గురించి మీకు చాలా వివరాలు తెలుస్తాయి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత దాన్ని కూడా చూసేయండి. ఇక పొరుగు దేశాల్లో అండర్ కవర్ ఆపరేషన్స్ నిర్వహించడం, ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇండియాకు చేరవేయడం రా పని. ఈ పనులు చేయడానికి భయానికి మీనింగ్ తెలియని వీర్లు కావాలి. దేశ రక్షణ కోసం ఎంతటి రిస్క్ నైనా తీసుకునే ధైర్యవంతులు కావాలి. సొంత ప్రాణాలను లెక్క చేయకుండా ఇండియా కోసం పనిచేసే దేశభక్తులు కావాలి. ఈ క్వాలిటీస్ ఉన్న చాలా మంది యువకులను అప్పట్లో రా రిక్రూట్ చేసుకుంది. అలాంటి వారిలో ఒకరు రవీంద్ర కౌశిక్. అండ్ he did not disappoint. He was Ra's best agent. He is the Black Tiger. 1952 ఏప్రిల్ 11న రాజస్థాన్లోని శ్రీగంగానగర్ లో జన్మించారు రవీంద్ర కౌశిక్. ఈ ప్రాంతం భారత్ పాకిస్తాన్ సరిహద్దుకు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతానికి చెందిన చాలా మంది ఐబీకి, మిలిటరీకి ఇన్ఫార్మర్స్ గా పనిచేస్తారు. ఇక రవీంద్ర తండ్రి జేఎం కౌశిక్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేశారు. చిన్నప్పటి నుంచి ఇండియా గురించి కథలు వింటూ పెరిగిన రవీంద్ర కౌశిక్ 1965 భారత్ పాక్ యుద్ధం, 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ లో ఇండియన్ ఆర్మీ సాహసాలకు ఫిదా అయిపోయారు. ఎప్పటికైనా దేశానికి ఏదో విధంగా సేవ చేయాలనుకున్నారు. ఎడ్యుకేషన్ కోసం శ్రీగంగానగర్ లోని ఎస్డి బిహానీ పీజీ కాలేజ్ లో బీకామ్ లో చేరారు రవీంద్ర కౌశిక్. చదువుతో పాటు ఎక్స్ట్రా కరికులం లో కూడా ఆయన యాక్టివ్ గా ఉండేవారు. ముఖ్యంగా థియేటర్ ప్లే, మిమిక్రీ బాగా చేసేవారు. ఈ నేపథ్యంలో లక్నోలో జరిగిన ఓ నేషనల్ థియేటర్ ఫెస్టివల్ వల్ల 21 ఏళ్ల రవీంద్ర కౌశిక్ జీవితం పూర్తిగా మారిపోయింది. ఒక ప్లేలో చైనా అధికారులకు దొరికిపోయిన ఇండియన్ ఆఫీసర్ గా రవీంద్ర కౌశిక్ అద్భుత ప్రదర్శన చేశారు. ఇండియాకి సంబంధించిన సమాచారం ఇవ్వాలని చైనా అధికారులు కొడుతుంటే దేశభక్తి కన్నా ఏది ఎక్కువ కాదనే వ్యక్తి పాత్రలో కౌశిక్ జీవించేశారు.
సరిహద్దు దేశాల్లో అండర్ కవర్ ఆపరేషన్స్ కోసం ప్రాజెక్ట్ ఎక్స్ పేరుతో రా యాక్టివ్ గా రిక్రూట్ చేసుకుంటున్న సమయం అది. పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో లాంగ్ టర్మ్ రెసిడెన్స్ ని ప్లాన్ చేసి ఇండియాపై అటాక్స్ గురించి ముందే తెలుసుకుని సమాచారం ఇవ్వడం ఈ మిషన్ మెయిన్ మోటో. ఇక రవీంద్ర కౌశిక్ చేసిన ప్లే ని రా అధికారి ఒకరు లైవ్ లో చూశారు. రవీంద్ర కౌశిక్ ఒక నటుడు మాత్రమే కాదు, నిజమైన దేశభక్తుడని ఆయనకు అనిపించింది. వెంటనే కౌశిక్ ని సంప్రదించారు. రా గురించి, రా ఆపరేషన్స్ గురించి చెప్పారు. అప్పుడే రవీంద్ర కౌశిక్ కి రా గురించి మొదటిసారి తెలిసిందంటూ ఉంటారు. దేశానికి సేవ చేసేందుకు అదే మంచి అవకాశమని ఆయన భావించారు. కాలేజ్ లో చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం ఢిల్లీ వెడుతున్నట్టు తన కుటుంబానికి కౌశిక్ చెప్పారు. బట్ ఆయన చేరింది ఉద్యోగంలో కాదు, రాలో. 1973 నుంచి 2 ఏళ్ల పాటు కఠిన శిక్షణ తీసుకున్నారు. బాడీ బిల్డింగ్ నుంచి ఇంటెలిజెన్స్ వరకు కౌశిక్ ని ట్రైన్ చేశారు. ఆయనకు అప్పటికే పంజాబీ వచ్చి ఉండడం ప్లస్ అయింది. ఆ తర్వాత ఉర్దూ కూడా నేర్చుకున్నారు. అండర్ కవర్ ఆపరేషన్ గురించి, పాకిస్తాన్ ఆర్మీ, ISI గురించి కీలక సమాచారాన్ని కౌశిక్ కి రా అధికారులు ఇచ్చారు. శత్రు దేశంలో ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్పించారు. ఎవరికీ తెలియకుండా ఇండియాకి ఇన్ఫర్మేషన్ ఎలా పంపాలో చెప్పారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇండియాలో రవీంద్ర కౌశిక్ డాక్యుమెంట్స్ ని డిస్ట్రాయ్ చేశారు. పాకిస్తాన్ లో బతికేందుకు కావాల్సిన బర్త్ సర్టిఫికేట్, 10th గ్రేడ్ మెట్రికులేషన్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేశారు. స్వతహాగా బ్రాహ్మణుడైన రవీంద్ర కౌశిక్ 2 ఏళ్ల శిక్షణ తర్వాత ఒక ముస్లింలా బయటకొచ్చాడు. నమాజ్ చేసుకోవడంతో పాటు ఒక ముస్లిం పొద్దున్నుంచి రాత్రి వరకు ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు, ఏం తింటాడు వంటివి బాగా అలవాటు చేసుకున్నారు. హీ వాజ్ నాట్ రవీంద్ర కౌశిక్ ఎనీమోర్. ఆయన పేరు నబీ అహ్మద్ షకీర్. 1975 నవంబర్ లో నబీ అహ్మద్ షకీర్ గా రవీంద్ర కౌశిక్ బార్డర్ దాటారు. ఇస్లామాబాద్ కు వెళ్లి కొన్ని రోజులు లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు. పాకిస్తాన్ గురించి, పాకిస్తానీల గురించి బాగా తెలుసుకున్నారు. ఆ తర్వాత కరాచీ యూనివర్సిటీలో LLBలో చేరారు. ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. LLB ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు రవీంద్ర కౌశిక్ కి పేపర్ లో ఒక అడ్వర్టైజ్మెంట్ కనిపించింది. పాకిస్తాన్ ఆర్మీలో రిక్రూట్మెంట్ జరుగుతున్నట్టు ఆ యాడ్ ద్వారా అర్థమైంది. తాను ఆర్మీలో చేరతానని రాకి సమాచారం ఇచ్చారు కౌశిక్. బట్ దట్స్ టూ రిస్కీ. ఫేక్ సర్టిఫికెట్స్ తో దొరికిపోతావని రా హెచ్చరించింది. ఆయన అప్లై చేయలేదు. ఇది జరిగిన కొంతకాలానికి పేపర్లో మరో యాడ్ చూశారు కౌశిక్. పాకిస్తాన్ ఆర్మీలోని మిలిటరీ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్ రిక్రూట్మెంట్ కి సంబంధించిన యాడ్ అది. రాకి చెప్పి దానికి అప్లై చేశారు. ఆయనకు ఉద్యోగం వచ్చింది. అలా పాకిస్తాన్ ఆర్మీలోకి ఒక భారతీయుడు వెళ్ళాడు. అంతేకాదు, ఎవ్వరికీ అనుమానం రాకూడదని ఒక ముస్లిం మహిళను కూడా కౌశిక్ పెళ్లి చేసుకున్నారు. ఆమె పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసే ఒక టైలర్ కుమార్తె. పేరు అమానత్. వీరికి ఒక బాబు కూడా పుట్టాడు. కౌశిక్ ఎంత ప్రొఫెషనల్ అంటే ఆయన ఒక భారతీయుడని, రా కోసం పనిచేస్తున్నాడని అమానత్ కి కూడా తెలియదు. 1979 నుంచి 1983 వరకు ఇండియాకి ఎంతో విలువైన సమాచారాన్ని అందించారు రవీంద్ర కౌశిక్. తన పొజిషన్ వల్ల పాకిస్తాన్ మిలిటరీ యూనిట్ల మూవ్మెంట్స్, ముఖ్య అధికారుల పోస్టింగ్, యుద్ధ సామగ్రితో రైళ్ల కదలికలకు సంబంధించిన వివరాలను తెలుసుకునేవారు. ఆయన ఇన్ఫో వల్ల వేల మంది సైనికులు ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టు చెబుతూ ఉంటారు. హీ వాజ్ ఎ గోల్డెన్ అసెట్ టు ఇండియా. ఇన్విజిబుల్ ఇంక్ తో లెటర్లు రాసి వాటిని డైరెక్ట్ గా ఇండియాకు కాకుండా కువైట్, దుబాయ్లకు పంపించేవారు. అక్కడి నుంచి అవి భారత్ కు 5-6 వారాల తర్వాత చేరుకునేవి. ఒక గూఢచారిగా ఎలా ఉండాలి అనేందుకు రాలో ఇప్పటికీ రవీంద్ర కౌశిక్ కేస్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ గా చెబుతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ కౌశిక్ ధైర్య సాహసాల గురించి తెలుసుకున్న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయనకు బ్లాక్ టైగర్ అన్న బిరుదు కూడా ఇచ్చారు. బట్ దిస్ ఇస్ నాట్ ఎ స్టోరీ విత్ హ్యాపీ ఎండింగ్. కౌశిక్ కథ సుఖాంతం అవ్వలేదు. ఆయన పాకిస్తాన్ ఆర్మీకి దొరికిపోయారు. తమ ప్లాన్స్ ఇండియాకి ముందే ఎలా తెలిసిపోతున్నాయి అని అర్థం కాక చాలా కాలం పాటు పాక్ ఆర్మీ, ISI తలలు పట్టుకున్నాయి. చివరికి తమలోనే ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడని వారికి అర్థమైంది. 1983లో అన్ని యూనిట్స్ లో ఉన్న వారిని వెరిఫై చేయడం మొదలు పెట్టారు. అన్ని బాగానే ఉన్నాయి, ఎవరిపై అనుమానాలు రాలేదు. బట్ ఈ వెరిఫికేషన్ తో ఒక పెక్యులర్ విషయం వారికి తెలిసింది. అధికారులందరికీ బంధువులున్నారు, ఒక్క నబీ అహ్మద్ కి తప్ప అని పాక్ ఆర్మీకి తెలిసింది. ఆయనపై అనుమానాలు పెరిగాయి. ఇంచుమించు అదే సమయంలో రవీంద్ర కౌశిక్ ని ఇండియాకు తీసుకొచ్చేందుకు మరొక ఏజెంట్ ని పాకిస్తాన్ లోకి పంపింది రా. ఆయన పేరు ఇనాయత్ మాసి. ఈ మాసి కౌశిక్ వరకు చేరుకోలేకపోయాడు. ISI అతన్ని పట్టుకుని టార్చర్ చేసింది. ఇనాయత్ అన్ని విషయాలను బయట పెట్టేశాడు. పాక్ ఆర్మీలో పనిచేస్తున్న రా ఏజెంట్ రవీంద్ర కౌశిక్ కోసం వచ్చినట్టు చెప్పాడు. వన్ ఫైన్ డే 29 ఏళ్ల కౌశిక్ ని పట్టుకునేందుకు పాక్ ఆర్మీ ప్లాన్ చేసింది. ప్లాన్ లో భాగంగా కౌశిక్ ని ఇనాయత్ ఒక పార్క్ కి పిలిచాడు. కౌశిక్ వెళ్లేసరికి ఆయన ఆర్మీ పట్టుకుంది. ఆ తర్వాత ఆయన జైలుకే పరిమితమయ్యారు. జీవితం మొత్తం బయటి ప్రపంచాన్ని చూడలేదు. కౌశిక్ మీద గూఢచర్యం కేసు వేసింది ISI. తొలుత సైల్ కోట్ జైల్లో పెట్టింది. ఆ తర్వాత కోట్ లఖ్పత్, మైన్ వాలీ జైళ్లలో ఉంచింది.
చివరికి ముల్తాన్లోని జైల్లో పడేసింది. జైలు ఏదైనా రవీంద్ర కౌశిక్ కి ట్రామా మాత్రం తప్పలేదు. పాక్ అధికారులు ఆయన చిత్రహింసలకు గురి చేశారు. ఆయనకు సరైన ఆహారం కూడా పెట్టలేదు. కొంతకాలానికే ఆయనకు పల్మనరీ ట్యూబర్కులోసిస్ వచ్చింది. జైల్లో ఉన్నప్పుడు తన కుటుంబానికి కౌశిక్ చాలా సార్లు లేఖ రాశారు. తాను రా ఏజెంట్ అని, ప్రాజెక్ట్ ఎక్స్ లో భాగంగా పాకిస్తాన్ కు వచ్చినట్టు చెప్పారు. కౌశిక్ పాకిస్తాన్ జైల్లో ఉన్నట్టు తెలిసి ఆయన కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఆయన బయటకు వచ్చేలా చూడాలని భారత ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కాలం మారింది, ప్రభుత్వాలు మారాయి, కానీ కౌశిక్ మాత్రం జైల్లోనే మగ్గిపోయారు. రవీంద్ర కౌశిక్ ఇండియన్ అని, రా ఏజెంట్ అని భారత ప్రభుత్వం ఇప్పటికీ గుర్తించలేదు, రికగ్నైజ్ చేయలేదు, కాబట్టి హెల్ప్ కూడా చేయలేదు. దిస్ ఈస్ ద సాడ్ రియాలిటీ ఆఫ్ స్పైస్. దొరికిపోతే చావే అని తెలుసు, దొరికిపోతే ప్రభుత్వం సాయం చెయ్యదని తెలుసు. దే నో వాట్ దే ఆర్ సైనింగ్ అప్ ఫర్. బట్ దేశం కోసం, దేశంపై ప్రేమతో ఎందరో ఏజెంట్లు రిస్క్ ని యాక్సెప్ట్ చేస్తారు. దొరకకపోతే మంచిదే, దొరికిపోతే పాకిస్తాన్ జైళ్లలో చావే. జీవితం చివరి రోజుల్లో రవీంద్ర కౌశిక్ తన కుటుంబ సభ్యులకు భావోద్వేగ లెటర్స్ రాసేవారు. దేశం కోసం ఇంత చేసిన దేశభక్తుడిని ప్రభుత్వం ఇలాగైనా చూసుకునేది అని క్వశ్చన్ చేసేవారు. చివరికి టీబీ తీవ్రమవ్వడం, గుండె సమస్యల కారణంగా 2001లో ద బ్లాక్ టైగర్, ఇండియాస్ గ్రేటెస్ట్ స్పై, ద బెస్ట్ రా ఏజెంట్ రవీంద్ర కౌశిక్ మరణించారు. ఆయన మరణానికి 3 రోజుల ముందు తన ఫ్యామిలీకి చివరిసారి లెటర్ రాశారు. నేను అమెరికన్ అయ్యుంటే ఈ జైలు నుంచి 3 రోజుల్లో బయటకొచ్చేవాణ్ణి అని అన్నారు. రవీంద్ర కౌశిక్ మృతదేహం కూడా ఇండియాకి రాలేదు. కుటుంబ సభ్యులు ఆయన బాడీని ఒక్కసారి కూడా చూడలేదు. మరణం తర్వాత పాకిస్తాన్లోనే రవీంద్ర కౌశిక్ బాడీని పాతిపెట్టారు. కౌశిక్ మరణం తర్వాత 2 ఏళ్లకు ఆ బాధతో ఆయన తండ్రి కూడా ప్రాణాలు విడిచారు. కౌశిక్ ఒక రా ఏజెంట్ అని ప్రభుత్వం గుర్తించలేదు, కానీ ప్రతి నెల 500 రూపాయలను ఆయన కుటుంబానికి ఇచ్చేది. కొంతకాలానికి అది 2000గా చేసింది. 2006లో కౌశిక్ తల్లి మరణం తర్వాత అది కూడా ఆగిపోయింది. ఫర్ ఆబ్వియస్ రీజన్స్ ఇలాంటి ఏజెంట్స్ ని ప్రభుత్వాలు గుర్తించలేవు. బట్ రవీంద్ర కౌశిక్ లాంటి వారి కథల గురించి ప్రజలకు ఖచ్చితంగా తెలియాలి. కౌశిక్ గురించి ఇప్పుడే చాలా తక్కువ మందికి తెలుసు. రానున్న రోజుల్లో ఆయన పేరు చరిత్రలో కలిసిపోతుంది. ఇది చాలా బాధాకరం. కౌశిక్ కుటుంబానికి కావాల్సింది డబ్బులు కావు, గుర్తింపు. యావత్ భారతదేశ ప్రజలు గర్వపడే పని చేసినప్పటికీ రవీంద్ర కౌశిక్ కి సరైన గుర్తింపు దక్కకపోవడం ఆయన కుటుంబాన్ని ఇప్పటికీ ఎప్పటికీ బాధ పెడుతూనే ఉంటుంది. బట్ మనం మాత్రం ఆయన్ని మర్చిపోకుండా చూసుకుందాం. బ్లాక్ టైగర్ ధైర్య సాహసాలకు సంబంధించిన కథను నా వంతుగా మీకు చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోని నలుగురితో షేర్ చేసి ఈ ఫర్గెటెన్ హీరో గురించి తెలిసేలా చేయడం మీ బాధ్యత. చేస్తారు కదూ? సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రవీంద్ర కౌశిక్ లైఫ్ స్టోరీపై చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, కంటెంట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఇన్స్పైరింగ్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్.